బిగ్ బాస్ షో మొదటి వారం పూర్తి అయిపోయింది. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ హౌస్ నుంచి బయటికి వచ్చింది. కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హౌస్ లో కొనసాగింది. మొదట ఫ్లోరా సాయిని ఎలిమినేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించే విధంగా షష్ఠి వర్మను ఇంటి నుంచి పంపేశారు బిగ్ బాస్. దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే వారం రోజులకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారమే షష్ఠి వర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె పెద్దగా లాభపడింది లేదని చెప్పాలి. హౌస్ లో ఆమె కేవలం వారం రోజులు మాత్రమే ఉండడంతో తను రెమ్యూనరేషన్ గా 2 లక్షలు మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇతర కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ తో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తోంది. బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్ లో రితు చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, సంజన, తనూజ గౌడ, ఫ్లోరా సైని, షష్ఠి వర్మ, డెమోన్ పవన్ తో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు షష్ఠి వర్మకు పడ్డాయి. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ లో భాగంగా ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా నిజాయితీగా ఉన్న 4 పేర్లు చెప్పమని నాగార్జున కోరారు. మనీష్, హరీష్, రాము రాథోడ్, ఫ్లోరా సైని అని షష్ఠి తెలిపింది. కెమెరా ముందు నటించే వారు ఎవరనే ప్రశ్నకు భరణి, రితు చౌదరి, తనుజ పేరు చెప్పింది.